మాట అంటే వందల మాటలతో విరుచుకుపడుతున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దీంతో ఆమెకు దూరంగానే ఉంటేనే బెటర్ అని వైసీపీ నాయకులు కనీసం నోరు కూడా ఎత్తడం లేదు. ఆదిలో కొంతవరకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. అయినా కూడా షర్మిల సందర్భాన్ని బట్టి వెతుక్కొని మరీ జగన్ను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ టైం వచ్చింది. వైసీపీ బాస్ ఇండియా కూటమికి దగ్గరవుతూ ఉండడంతో షర్మిల వాట్ నెక్స్ట్ అనే మాట వినిపిస్తోంది. కానీ షర్మిల ముందు 2 ఆప్షన్స్ పెట్టారు జగన్. ఆ 2 ఛాన్సులు ఏంటి? జగన్ ఎంట్రీ ఇస్తే చెల్లి ఫ్యూచర్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల. ఇండియా కూటమికి దగ్గరవుతున్న జగన్. కాంగ్రెస్లో వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? అన్నయ్యతో కలిసి చెల్లెమ్మ నడుస్తుందా? షర్మిల ముందు 2 ఆప్షన్స్ పెట్టే ఛాన్స్. వైసీపీలోకి చేరటమా, కాంగ్రెస్లో ఉండటమా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులంటూ అస్సలు ఉండరు. అలాంటిది ఏదో ఒక ఆస్తిపాస్తుల విషయంలో మనస్పర్ధలు, గొడవలు అనేవి కుటుంబంలో సర్వసాధారణం. అదే సమస్యకు పరిష్కారం దొరికితే ఒకటవచ్చు. ఎంచక్క మునిపటిలాగే ఫ్యామిలీతో ఎంచక్క గడిపేయచ్చు. కానీ వైఎస్ జగన్ షర్మిల విషయంలో అయ్యే పనేనా అంటే ఏమాత్రం ఇసుమంత కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఎంతో కొంత సోదరి కూడా కారణమన్నది జగన్ భావన. అందుకే చెల్లిపై పీకల్లోతు కోపం పెరుగుతుందే తప్ప తగ్గిందేమీ లేదు. దీనికి తోడు అధికారంలో లేకున్నా అన్ననే ప్రశ్నిస్తూ వస్తూ ఉండడం, మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా వారసత్వం, వారసుడు, అసలు జగన్ ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా సెటైర్లు, డైలాగ్స్ పేలుస్తూనే ఉన్నారు షర్మిల. వాస్తవానికి వైఎస్ జగన్ను ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన మెడ చుట్టూ ఉన్న అక్రమాస్తుల కేసులు, దీనికి తోడు త్వరలో కూటమి సర్కారు పెట్టబోయే కేసులు ఎప్పుడైనా బిగుసుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీని ముందుకు నడపడానికి ఒక్కరంటే ఒక్కరు లేరు. అందుకే ఇండియా కూటమిలో చేరితే సపోర్టు దొరుకుతుందన్నది వైసీపీ పార్టీ భావనని టాక్ వినిపిస్తోంది. అయినా కేంద్రంలోని మోదీని ఎదిరించి ఇలా చేయటం అంటే పెద్ద సాహసమే. బహుశా మోదీ గురించి జగన్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే చెప్పుకోవాలి. పోనీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి అవుతుందా అంటే అబ్బే, ఇప్పటికీ ఎప్పటికీ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించలేదు. అయినా జగన్ను అంత తక్కువ అంచనా వేయటానికి లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఒకవేళ జగన్ ఇటు ఇండియా కూటమిలోకి వస్తే నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేసి బయటికి వెళ్లాలన్నది షర్మిల ఆలోచనట. అలా కాకుండా కూటమి కట్టకపోయినా షర్మిల ఏం కావాలో ఇచ్చేది, వైసీపీలో ఏదో ఒక కీలక పదవి ఇచ్చేది, నెంబర్ 2 చేయాలన్నది పార్టీలో వస్తున్న డిమాండ్ అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా కొన్ని రోజులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన అత్యంత సన్నిహితులతో జగన్ చర్చలు జరుపుతున్నారట. అందుకే అస్తమానం యలహంక ప్యాలెస్కి ఆయన వెళ్ళి వస్తూ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే షర్మిల ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. వైసీపీలోకి వచ్చి ముందుకు వెళ్ళటమా, లేదంటే ఇండియా కూటమిలో చేరినా సరే కలిసి ముందుకు వెళ్ళి కష్టకాలంలో పార్టీని కాపాడటమా? ఈ రెండింటిలో చాయిస్ మీదేననే షర్మిలతో డీకే చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. అసలు షర్మిల మనసులో ఏముందో, ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.